వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోబీ మంచూరియా తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. సగం వరకు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని గోబీ పువ్వులు ఇందులో వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మొత్తం ఉడకనియొద్దు. ఇళ్ళనే 3 నిమిషాల పాటు ఉడికినవి తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇవి నీళ్ళ నుంచి తీసేయాలి. గోబీ పువ్వులు గోబీ పువ్వుని మొత్తం ఇట్లా జాలీలోకి తీసుకోవాలి. దీనిపైన చల్ల నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. గోబీని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే వీటిలోకి పిండి, మైదా పిండి 1/2 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. దీంట్లోకి కలర్, రెడ్ కలర్, ఇది ఆప్షన్ మాత్రమే. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ముందు వీటిని కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని మైదా పిండి, కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారము, ఇవన్నీ కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కలర్ వేసుకోవాలి. నేను రెడ్ కలర్ వేస్తున్నాను. కలర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గోబీని ఇందులో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోబీ ఇందులో వేసుకోవాలి. పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకుందాం. ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాం. ఈ విధంగానే అన్నీ మొత్తం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. గోబీ ఆయిల్లో వేయించుకొని పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ చాలు. ఆయిల్లోకి వెల్లుల్లి రెబ్బలు ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకటి ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లి పొరక ఇది సన్నగా తరుక్కొని ఇది కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది.
ముందు వెల్లుల్లి వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మనము గోబీలో ఫ్రై చేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో ఒక 1 స్పూన్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చిక్కగా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోబీ మంచూరియా రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.